ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ కోసం they will represent everybody whomsoever needs to be represented. అదే మా సిట్టు వేసింది ఎవరమ్మా? సిట్టు వేసింది చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్తా ఉన్నారు. ఎలా ఉన్నారంటే దొంగతనం చేసిన వాళ్ళని దొంగ దొంగ అని అంటారు, మర్డర్ హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు, వాళ్ళ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఏ రకంగా న్యాయం జరుగుతుందమ్మా? న్యాయం జరగాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చెయ్యని వ్యవస్థతో ఎంక్వైరీ చేయాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. జరగనంత వరకు ఎలా న్యాయం జరుగుతుందమ్మా? ఒక విషయం మాత్రం మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా నేను తెలియజెప్పాలనుకుంటా ఉన్నాను. దయచేసి మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి ఈ ఇన్సిడెంట్ ద్వారా రెచ్చిపోయి ఎటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి అని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.